అరే నీళ్ళు భలే చల్లగా ఉన్నాయిరా. అవునరా, చాలా చల్లగా ఉన్నాయిరా. సూర్య నమస్కారం. గురువు గారు వచ్చే సమయం అయింది, ఆశ్రమానికి వెళ్దాం పదండి రా. అలాగే రా. ఒకటి, 2, 3, 4, 5, 6. రే మనలో ఒకరు తప్పిపోయారా? ఎవరు తప్పిపోయారా? నీ లెక్కిస్తానుండు. 1, 2, 3, 4, 5, 6. నిజమే రా, మనలో ఎవరో తప్పిపోయారా? నీకు లెక్కలేరావు, నేను లెక్కిస్తాను. 1, 2, 3, 4, 5, 6. అవునరా, మనలో ఎవరో మునిగిపోయారా? ఏం ఆపద
నిజమండి గురువు గారు, మీరు అన్నట్లే నిజంగానే మాలో ఒకడు పోయాడు గురువు గారు. ఏంట్రా మీరు చెప్పేది? చూడండి గురువు గారు, మేము నదికి స్నానం ఆచరించడానికి వెళ్ళామా, తిరిగి వచ్చేటప్పటికి మాలో ఒకరు కనిపించడం లేదు గురువు గారు. మీరు సరిగ్గా లెక్కించారా? లెక్కించామండి గురువు గారు, కావాలంటే మీరే లెక్కించండి. 1 2 3 4 5 6 7 అందరూ ఉన్నారే. ఓరి వెధవల్లారా, మీరు అందరినీ లెక్కించారు గాని మిమ్మల్ని మీరు లెక్కించడం మర్చిపోయారు. అమ్మయ్య, గురువు గారు లెక్కించడం వల్లే మనం అందరం బతికాం. మీ తెలివి తెల్లారిందిలే గాని మీ సాధన మొదలు పెట్టండి. అలాగే గురువు గారు. ఇవ్వండి. ఏమిటే? వర్షాలు రావడం చేత మీరు 2 నెలల నుంచి కరోనా కాలక్షేపానికి వెళ్ళడం లేదు. మళ్ళీ మీరు వెళ్తే మన ఇల్లు జల్లుబాటు అవుతుంది. అవునా? అయితే రేపే మా ప్రయాణం. శిష్యులారా, రేపు మనం గ్రామంకి వెళ్తున్నాం. అందరూ వెళ్ళి సిద్ధంగా ఉండండి. అలాగే గురువు గారు. ఇటు గురువు గారికి నమస్కారం. నమస్కారం. మీరు చాలా కాలానికి మా గ్రామానికి విచ్చేశారు. మీరు ఇక్కడ కొద్దిసేపు సేద తీరిరండి. మీరు ఈరోజు రాత్రికి చెప్పబోయే పురాణ కాలక్షేపం కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. ఓ ఊరి ప్రజలారా, మీరు నా యందు పెంచుకున్న అపారమైన అభిమానానికి పురాణ కాలక్షేప బాధ్యత అప్పగించారు. కానీ నాకు ఆ వయసు మల్లుతోంది, ఎక్కువసేపు కూర్చోలేను. కానీ నా శిష్యులను తక్కువ అంచనా వేయకండి. వాళ్ళు మీకు ఏ పురాణం కావాలంటే ఆ పురాణం వినిపిస్తారు. సరే గురువుగారు. శిష్యుల్లారా, మీరు వచ్చిన పురజనులకు ఏ పురాణం కావాలంటే ఆ పురాణం వినిపించండి. అలాగే గురువుగారు. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. ఒకటవ రోజు పురాణ కాలక్షేపం. సభకి నమస్కారం. అయ్యోరంటే అయ్యోరే, ఎంత వినయం, ఎంత విజయత, ఎంత వందనం. సోదరి సోదరామణులారా, నేను చెప్పబోయే విషయం మీకు తెలుసా? తెలుసా? తెలీదు స్వామి. అలాగా, తెలియని వారికి అంత చెప్పినా తెలియదు. ఇదేంటి, గురువు గారు వీళ్ళ గురించి ఏదేదో చెప్పారు, కానీ వీళ్ళంటే ఇలా చెప్పారు. గురువు గారికి చెప్దామంటే గుర్రు పెట్టి నిద్రపోతున్నారు, లేపుదామంటే అపచారం. రెండవ రోజైనా చెప్తారేమో చూద్దాం. రెండవ రోజు పురాణ కాలక్షేపం. సభకు నమస్కారం. నమస్కారం. గ్రామ ప్రజలారా, నేను ఈరోజు మీకు చెప్పే పురాణం మీకు తెలుసా? తెలీదు అంటే ఎంతంటా వస్తుందో. తెలుసని చెప్దాం. తెలుసు స్వామి. తెలిసిన వారికి ఇంకేమి చెప్పడం. ఇదేంటి, వీళ్ళు రెండవ రోజు కూడా ఇలాగే చెప్పారు. మూడవ రోజున చెప్తారేమో చూద్దాం. మూడవ రోజు పురాణ కాలక్షేపం. సభకు నమస్కారం. నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ అందరికీ తెలుసా? కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు అని చెప్తా. తెలీదు. ఈ మాత్రం దానికి నేనెందుకు? తెలియని వారికి తెలిసిన వారు చెప్పుకోండి, తెలియని వారు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఇదేంటి, వీళ్ళు మూడవ రోజు కూడా ఇలాగే చెప్పారు. వీళ్ళకి అనవసరంగా 3 రోజులు మేపి తప్పు చేశాం.
అయ్యేరే అంటే అయ్యేరే అయ్యో ఏమైందండి? ఎందుకు అలా ములుగుతున్నారు? ఎలా వెళ్ళారు? ఎలా వచ్చారు? ఏం చెప్పమంటావు? చావు తప్పి కళ్ళు మొట్టబోయినట్టుంది నా పరిస్థితి. ఏమైంది గురువుగారు? వచ్చారా? అంతా మీ వల్లే. చేశారుగా ఘనకార్యం. ఛీ, ఇంక మీ ముఖాలు నాకు చూపించకండి. వెళ్ళి ఎక్కడైనా చావండి. గురువు గారు మన మొహాలు చూపించొద్దన్నారా? గురువు గారు మొహం చూడకుండా మనం ఎలా బతికేది? ఇక మనం బ్రతకడమే వ్యర్థం. అదండి అయ్యో గుయ్యో చూసుకుందాం. అదండిరా, చెట్టు కూరేసి చచ్చిపోదాం. బండారానికి దూకుదాం. పిల్ల నన్ను చూసి నవ్విందిరా. నన్నే చూసి నవ్విందిరా. మీ అందరిలో అందగాని మీరే నన్ను చూసి నవ్విందిరా. నన్ను చూసి నవ్వింది. ఆగండి. ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? ఏమైందిరా? గురువు గారు, ఆ పిల్ల నన్ను చూసి నవ్వింది గురువు గారు. కాదు గురువు గారు, నన్ను చూసి నవ్వింది గురువు గారు. మీరు ఆగండి. నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. అమ్మా, వీళ్ళలో నువ్వు ఎవరిని చూసి నవ్వావు? కాస్త చెప్పు తల్లి. వాళ్ళలో వాళ్ళు తన్నుకు చేస్తున్నారు. వీళ్ళు ఎవరో నాకు తెలియదు. వీళ్ళని చూసి నేను నవ్వలేదు. వీళ్ళందరూ కలిసి రకరకాల చేష్టలు చేస్తారు. దాన్ని చూసి నాకు నవ్వాగలేదు. నేనే కోతి, నేనే కోతి, నేనే కోతి. ఓరి ధానరాజులారా, అందరూ